ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలు మారినా కూడా ఉప ఎన్నికలు జరగబోవంటూ రేవంత్ ఇటీవల శాసనసభ వేదికగా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. బహిరంగ సభకు చట్టసభలకు తేడా ఉంటుందంటూ హితబోధ చేసింది. ప్రజాస్వామ్య రక్షకులుగా తమ బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టసభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ఇటీవల శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలు మారినా కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదంటూ కామెంట్ చేయడాన్ని తప్పుపట్టింది. చట్టసభల్లో మాట్లాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ను జస్టిస్ బిఆర్ గావన్, జస్టిస్ అగస్టిన్తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ అన్నది పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వారి అనర్హతకు సంబంధించిన రూల్స్ను చెబుతుందని కోర్టు గుర్తు చేసింది. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడాలని, మరోసారి ఇలా బాధ్యతారాహిత్యంగా నోరు జారవద్దని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య రక్షకులుగా తమ బాధ్యతను ఖచ్చితంగా సమర్థంగా నిర్వహిస్తామని చెప్పిన సుప్రీం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లుగానే ఉన్నాయని అభిప్రాయపడింది. అవసరమైతే కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేయవచ్చని, ఈ ప్రక్రియలో కాస్త ఆలస్యం జరిగినా తాము మాత్రం శక్తి లేని వారమని అనుకోవద్దని తీవ్రస్థాయిలో రేవంత్ను హెచ్చరించింది. ముఖ్యమంత్రి అయినా మరెవరైనా సరే చట్టసభల్లో ప్రసంగాలు చేసేటప్పుడు ఆ వేదికకు ఉన్న పవిత్రతను గుర్తు చేసుకోవాలని సూచించింది. స్పీకర్ వ్యవహార శైలిపైన సుప్రీం కాస్త సీరియస్ గానే స్పందించింది. ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ చర్యలు తీసుకోకుంటే తాము చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించింది. స్పీకర్ను కూడా కొన్ని సందర్భాల్లో కోర్టుకు పిలిపించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసింది. ఓవరాల్గా తాము మాత్రం ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదని, అసెంబ్లీ, మండలి వంటి సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ విషయంపై రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఎలా సమర్థించుకుంటారు, ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న దాడిని ఎలా తిప్పికొడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరి సుప్రీంకోర్టు చెప్పినట్లు రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడారా? పార్టీలు మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదంటారా? సుప్రీంకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కానీ ఈ విషయంపై ఇకనైనా మౌనంగా ఉండే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.